వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో తొలి కడప దేవుని కడపలో ఒక ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే శాప విముక్తి దీక్ష. అంటే ఏంటి శాప విముక్తి దీక్ష ఏంటి అనుకుంటున్నారా? ఎస్ రైట్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల లడ్డు కల్తీ వ్యవహారము చాలా వరకు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో తిరుమల లడ్డు కల్తీ అయిందని చెప్పి చాలా వరకు చాలా ఆరోపణలు వినిపించాయి. ఆరోపణలు కేసులు వరకు వెళ్ళాయి. దీని ఒక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కేసు అంటే ఇది పూర్తి స్థాయిలో ఎవరు కల్తీ చేశారు, ఎట్లా కల్తీ చేశారు అని చెప్పి కూడా చాలా వరకు కూటమి ప్రభుత్వంలో చాలా మందిని విచారణ కూడా జరిగింది. ఇందులో భాగంగానే రీసెంట్గా కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పులో తిరుమల లడ్డు ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. దీనికి కాను కూటమి ప్రభుత్వం మా మీద చేసిన ఈ అసత్య ఆరోపణలు వాళ్లకు స్వామివారి శాపం తగులుతుంది కాబట్టి స్వామివారి శాపం వాళ్ళకు తగలకోకుండా వాళ్ళను క్షమించాలని చెప్పి మేము ఈరోజు శాప విముక్తి దీక్ష చేస్తున్నాము దేవుని గడపలో అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ చెప్పారు. అక్కడ వాళ్ళు తొలి గడప దేవుని గడపలో వాళ్ళు ఓ పక్క టెంకాయలు కొట్టి స్వామివారిని దర్శించుకొని గుంజీలు తీసి ఓ పక్క వాళ్ళు పొండు దండాలు కూడా పెట్టి స్వామి కూటమి నాయకులను క్షమించండి అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ఇది ఒక వినూత్న నీతిలో అక్కడ వాళ్ళు ఒక నిరసన కూడా తెలిపారని మనం చెప్పవచ్చు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మా మీద అసత్య ఆరోపణలు చేసి ఆ రోజు వచ్చిన కూటమి ప్రభుత్వము తిరుమల అంటే దాదాపు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో హిందువులందరూ ఆయనను ఎంతో దైవంగా కొలుస్తారు. ఇలాంటి తిరుమల లడ్డును వైసీపీ గవర్నమెంట్ కల్తీ చేసిందని చెప్పి కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేసింది. ఈ పొద్దు అవి ఎటువంటి కల్తీ జరగలేదని ఆ పాప మాటలు మా మీద వేసినందుకు ఆ పాప విమోచన కలగాలి కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. ఈ రోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టం ఏంటంటే ఎవరో ముఖ్యమంత్రి గారి కుమారుడు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో పరిచి ప్రతి ఒక్క పౌరుణ్ణి ఇబ్బందులకి గురి చేస్తున్న దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ప్రఖ్యాతిగాంచిన తిరుమల కొండ యొక్క ప్రసాదం సంబంధించిన లడ్డు గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కులమతాలలో చిచ్చు పెట్టే విధంగా లడ్డూలో పంది మాంసం, ఎద్దు మాంసం, ఇంకా వివిధ రకాల నూనెను కలిపి ప్రసాదాన్ని కలుషితం చేశారని మా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, మా జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక మాటలు అనడం జరిగింది. ఒకసారి ఆలోచించుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీరు చూసుకుంటే ఫస్ట్ కల్తీ నెయ్యి వచ్చింది గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వంలోనే. అవునా కాదన్నా? ఆ శాంపుల్స్, ఆ నెయ్యిని శాంపుల్స్కి పంపించింది ఈ కూటమి ప్రభుత్వమే. దాంట్లో పంది కొవ్వు, ఇంకో వివిధ రకాల కొవ్వులు ఉన్నాయని గుర్తించింది ఈ కూటమి ప్రభుత్వమే. సో నేను అనేది ఏంటంటే ఎవరి ప్రభుత్వంలో తప్పు జరిగిందని అనుకుంటున్నారు? ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? మీ ప్రభుత్వంలో చేసిన తప్పుని మా ప్రభుత్వంలో జరిగినట్టు మీరు సృష్టించి పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ దారుణంగా దేశం ప్రపంచం అంతా అల్లకొల్లోలం అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ తప్పుకి అంటున్నారు. సార్, మీరు మతాలలో చిచ్చు పెట్టే విధంగా అసలు ఈ లడ్డూ గురించి ప్రస్తావనే లేకుండా మీకన్నా ముందు తెలిసిండాలి అందులో ఆ కొవ్వు కలిపినారు అని. అందుకే మీరు మాట్లాడినారు. అంటే మీరు కలిపినారు కాబట్టి మీరు మాట్లాడినారు. అవునా కాదా? మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయపరంగా అన్ని విధాలుగా అండదండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే నడుచుకున్నారే తప్ప ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ కించపరిచే విధంగా ఏ రోజు బిహేవ్ చేయలేదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. ఒకరు మాట్లాడతారు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు తేలేదు, ఇంకోటి తేలేదు అని. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద విద్యార్థులకు 40,000 ప్రభుత్వ స్కూళ్ళని కట్టించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది. ఆరోగ్యశ్రీ కింద 1400 జబ్బులను సృష్టించి ఉచిత వైద్యాన్ని అందించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డిది.
ప్రతి ఒక్క పౌరుడు కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ ప్రశాంతంగా జీవనం సాగించిందే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ రోజు తీసుకుంటే మీరు తప్పుడు ప్రచారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మీ ఇంకోటి లేనే లేదు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. తిరుమల తొలిగడప దేవుని కడప ముందర నిలబడుకొని నేను చెప్తున్నా, మీ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లింది. మీ కూటమి ప్రభుత్వం గోవిందా గోవిందా. మీ ముఖ్యమంత్రి పోస్టు గోవిందా గోవిందా. మీ ఉప ముఖ్యమంత్రి పోస్టు గోవిందా గోవిందా. మీ రెడ్ బుక్ రాజ్యాంగం గోవిందా గోవిందా. 2023 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత గడిచిన ఒక 2-3 నెలల సమయంలోనే ఒక దారుణమైనటువంటి విష ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఒక అయోమయ స్థితిలో ఉన్నారనమాట. ఇలా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎలా వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి 11 సీట్లు రావడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉన్నాయి. వారు వివిధ గ్రూపుల్లో చర్చలు జరిగేది అంతా వీళ్ళు గమనించి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనను ఎలాగైనా మరల్చే విధంగా ఏదో ఒక గొప్ప సంఘటన అయితే జరగాలి అని చెప్పి వాళ్ళు తలిచి, ఆ సంఘటన అయితే జరగలేదు కానీ వీళ్ళు జరిగినట్టు చూపించడం జరిగింది. చంద్రబాబు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు గారు ఆయన వయసుకు తగిన విధంగా ప్రవర్తించకుండా జంతువుల కొవ్వుతో కూడినటువంటి నెయ్యిని లడ్డూ తయారు చేయడానికి వాడడం జరగడం అనేటువంటిది, ఆయన చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం.